ఈరోజు డిసెంబర్ 21లో జరిగిన మార్పు గురించి తెలుసుకుందాము. డిసెంబర్ 21 అనగా శీతాకాలపు అయనాంతము అంటారు దీనిని. ప్రతి సంవత్సరంలో శీతాకాల అయనాంతము, వేసవికాల అయనాంతం అని 2 సార్లు వస్తుంది. ఈరోజు భూమిపై సూర్యుడు దూరంలో ఉంటాడు. చంద్రకాంతి ఎక్కువ సమయము ఉంటుంది. అతి పొడవైన రోజు అని అంటారు. సాధారణంగా 16 గంటలు రాత్రి, 16 గంటలు పగలు ఉంటుంది. కానీ ఈరోజు శీతాకాల అయనాంతం రోజు 16 గంటలు రాత్రి, 8 గంటలు పగలు. ఈ విధంగా ఉండడం వలననే దీనిని శీతాకాల అయనాంతము అంటారు. ఈ శీతాకాల అయనాంతం ఏర్పడే రోజున సూర్యుని నుండి భూమికి దూరము ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ కాలము ఉంటుంది. శీతాకాలపు అయనాంతం ఏర్పడిన రోజున భూమి తన ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా ఈ నెల డిసెంబర్ 21న పగలు తక్కువగాను, రాత్రి ఎక్కువగాను సంభవించింది. అయనాంతం అంటే భూమి తన అక్షం మీద తిరిగే సమయంలో దక్షిణ అర్ధగోళంలో భూమి నుండి సూర్యుని యొక్క గరిష్టంగా ఉన్న రోజునే అయనాంతము అంటాము. ఇది శీతాకాలంలో ఏర్పడుతున్నందున దీన్ని శీతాకాల అయనాంతము అంటారు. ఇది ఏర్పడే తేదీ ప్రతి ఏటా మారుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా డిసెంబర్ నెలలోనే 20 నుంచి 23 తేదీల మధ్యలో వస్తుంది. ఈరోజు భూమి సూర్యునికి మధ్య దూరము గరిష్టంగా ఉండడం వల్ల సూర్యకిరణాలు ఆలస్యంగా భూమికి చేరుతాయి. ఈ శీతాకాల అయనాంతపు రోజున కొన్ని చోట్ల ఉత్సవాలు కూడా జరుపుకుంటారు. చైనాతో పాటు తూర్పు ఆసియాలో బౌద్ధమత శాఖకు చెందిన ప్రజలు శీతాకాలపు అయనాంతము అనేది ఒక ఐక్యత, శ్రేయస్సును అందించే రోజుగా భావిస్తారు అక్కడి ప్రజలు. దీనిని వేర్వేరు దేశాల్లో వేర్వేరు నమ్మకాలు ఉంటాయి. కానీ ఉత్తర భారతదేశంలో మాత్రం శ్రీకృష్ణునికి నైవేద్యం సమర్పించి గీతాపారాయణం కూడా చేస్తారు. రాజస్థాన్లో పుష్యమాస ప్రారంభ పండుగను జరుపుకుంటారు. సూర్యుని యొక్క ఉత్తరాయణము ప్రక్రియ అని అంటారు. ఈ శీతాకాల అయనాంతరం నుండే మొదలవుతుంది. అందుకే భారతదేశంలో కూడా దీనికి ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాముఖ్యత ఈ సంవత్సరము డిసెంబర్ 21న ప్రారంభమైంది. అందుకే దీనిని శీతాకాల అయనాంతం అని అంటారు.